నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని కుచర్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ గిరిజన కాలనీలు అధిక సంఖ్యలో ఉన్నాయని, ఆ గిరిజన కాలనీలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ అంగన్వాడీ కేంద్రాలలో సరైన మౌలిక వసతులు లేవని సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో కృష్ణాపట్నం పోర్టు సిఎస్ఆర్ నిధుల కింద సంతోషి మాత ఆయిల్ కంపెనీ సహకారంతో ఆ యొక్క పాఠశాలకు కావాల్సిన విద్యార్థులకు విద్యా సామగ్రి అలాగే క్రికెట్ కిట్లు అందజేశారు. పై కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ నిధులను వాళ్ళ జోబీలు నింపుకున్నారే తప్ప గిరిజన కాలనీలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండల కేంద్రంలోని కుచర్లపాడు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ గిరిజన కాలనీలు అధిక సంఖ్యలో ఉన్నాయని, ఆ గిరిజన కాలనీలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు కానీ అంగన్వాడీ కేంద్రాలలో సరైన మౌలిక వసతులు లేవని సోమిరెడ్డి దృష్టికి వెళ్లడంతో కృష్ణాపట్నం పోర్టు సిఎస్ఆర్ నిధుల కింద సంతోషి మాత ఆయిల్ కంపెనీ సహకారంతో ఆ యొక్క పాఠశాలకు కావాల్సిన విద్యార్థులకు విద్యా సామగ్రి అలాగే క్రికెట్ కిట్లు అందజేశారు. పై కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాలనలో వైఎస్ఆర్ నిధులను వాళ్ళ జోబీలు నింపుకున్నారే తప్ప గిరిజన కాలనీలను పట్టించుకున్న దాఖలాలు లేవని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ ఎస్టీ కాలనీలో 143 సెంటర్లో సౌత్ ఇండియా కంపెనీ వాళ్ళకి స్టవ్ దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి ఇంకా టీవీ సెంటర్కి ఒక టీవీ దగ్గర నుంచి చైర్స్ పిల్లలు కూర్చునే దానికి పీటలు నేల మీద కూర్చోకుండా చిన్న కుర్చీలు పెద్ద కుర్చీలు సౌత్ ఇండియా కంపెనీ అడాప్ట్ చేసుకొని ఆట వస్తువులు కూడా వాళ్ళు కొనిచ్చినారు. అట్లే సిఎల్ కంపెనీ అదాని కృష్ణపట్నం పోర్టు కూడా మ్యాక్సిమం వాళ్ళు దత్తత తీసుకొని చేస్తున్నారు. కృష్ణపట్నము అండ్ ముత్తుకూరు వాళ్ళు దత్తత తీసుకున్నారు పోర్టు, అదాని కృష్ణపట్నం పోర్టు. సిఎల్ కంపెనీ హాస్పిటల్స్కి అన్నిటికీ ఎక్విప్మెంటు మ్యాక్సిమం పంపిస్తున్నారు. ఒక్క సిఎల్ లాస్ట్ ఇయర్ ఇంచుమించు 46 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ కింద ఈ చదువుకునే స్కూల్స్కి అంగన్వాడీ సెంటర్స్కి ప్లస్ హాస్పిటల్స్కి సిఎస్ఆర్ ఫండ్స్ మనం ఖర్చు పెట్టించాం. ఈ సంవత్సరం కూడా మినిమం ఒక 40 కోట్లు ఖర్చు పెట్టించాలా. అన్ని కంపెనీలు రిక్వెస్ట్ చేసి వాళ్ళకు వచ్చే సిఎస్ఆర్ ఎంత ఉందో ప్రొవిజన్లో దాంట్లో 70% మాకు పెట్టండి, లోకల్గా పెట్టండి, కొరవ 30% మీ ఇష్టం అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను. పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదేమైనా ఈరోజు ఈ సంతోషి మాత కంపెనీ ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల స్కూల్స్లో అంగన్వాడీ సెంటర్స్లో ఇవి సప్లై చేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వాళ్ళు ఈ కాలనీని దత్తత తీసుకునే దానికి వాళ్ళు ఒప్పుకున్నందుకు వాళ్ళకి ఈ పేద ప్రజల తరఫున సంతోషి మాత కంపెనీ మేనేజ్మెంట్కి సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఇచ్చినారు. అట్లే ఈ కాలనీని ఈ కురిచెర్లపాడు గిరిజన కాలనీ అక్కడి నుంచి పిల్లలు అంగన్వాడీకి రావడం లేదు, స్కూల్కి రావడం లేదు. గ్రామస్తులందరిని అడిగితే మేము పోతే వాళ్ళు తోటలోకి వెళ్ళిపోతున్నారు, పరిగెచ్చేస్తున్నారు అన్నారు. నేనేమంటాను, సచివాలయం సిబ్బంది 11 మంది ఉన్నారు ఈ పంచాయతీకి. వాళ్ళు ఎక్కడి నుంచి పోవాలి? ఓన్లీ గిరిజన కాలనీ, కొరవాళ్ళందరూ బడికి వస్తున్నారు. అది కూడా చూసుకోవాల్సిన అవసరంలే. లాస్ట్ 5 years నిర్లక్ష్యం చేశారు. కనీసం ఆధార్ కార్డులు ఇప్పిలే. ఇప్పుడు అదే ఈ ఊర్లో ఎన్ని ఆధార్ కార్డులు అండి? ఎన్ని ఇచ్చింది ఎంపీ గారు? ఎక్కడ 38 మందికి ఆధార్ కార్డులు ఈ ఊర్లో ఇవ్వాల్సి వచ్చింది. లాస్ట్ 5 years సచివాలయం సిబ్బంది ఉన్నారు కదా. అందుకని సచివాలయం సిబ్బంది, పంచాయతీ సెక్రటరీ మొత్తం అందరు కలిసి, స్కూల్లో హెడ్ మాస్టర్, టీచర్స్ అందరు కలిసి ఆ గిరిజనుల్ని ఒప్పించి మెప్పించి వాళ్ళు బడికి వస్తే వాళ్ళకి 2 జతల బట్టలు, బూట్లు, వాళ్ళ బుక్స్ అన్నీ ఇస్తారు. 13,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇస్తారు. ఒక్కొక్క తల్లిదండ్రులకు 5-6 మంది బిడ్డలు ఉన్నారు. 56,000 డబ్బులు వస్తాయి. వారానికి 5 రోజులు కోడిగుడ్డుతో అన్నం పెడతారు. వాళ్ళేమో అర్ధాకలతో అక్కడ కడుపు మార్చుకొని చెట్లలో తిరుగుతుంటారు. మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 3,000 చిల్లర మందికి మనం ఆధార్ కార్డులు ఇప్పించాము. లాస్ట్ 5 years ఏం చేశారు? సచివాలయం సిబ్బంది
పంచాయతీ సిబ్బంది? మీకు జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళు పేదోళ్ళు కూలి చేసుకొని ఏదైనా వస్తువు కొనుక్కుంటే వాటి మీద పన్నులు కడతారు. ఆ పన్నులే మనకి జీతాలు వచ్చేది. రెస్పాన్సిబిలిటీ, హ్యూమన్ టచ్ ఉండాలా. ఈ ఊర్లో మనకి ఉద్యోగం చేస్తున్నాం, 30-35 వేలు జీతం వస్తుంది, సంవత్సరానికి 4 లక్షలు వస్తుంది. ఈ ఊర్లో బిడ్డలు బడికి పోకపోతే బాధ్యత లేదా? అంటే మీకు ఏదైనా పని పడితే మీ డ్యూటీ ఉంటేనే చేస్తారా? ఖాళీగా ఉన్నప్పుడన్నా వారానికి ఒక్కరోజు కూడా పోరా? బాధ్యత లేదు. సొసైటీలో మార్పు రావాలా. మనతో కూడా పుట్టిన, ఈ భూమి మీద పుట్టిన గిరిజనుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోబడేదా? అట్లే ఇప్పుడు సౌత్ ఇండియా కంపెనీ వెంకట్రామ్